హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. మీ దగ్గర కూర్చుంది కదా, మీ దగ్గర కూర్చుంటాం చల్లకుంటుంది. ఈ 2-4-25 అర్లీ అవర్స్ బిట్వీన్ 12:05 to 12:20 ఈ ఒక ట్రైన్లో చైన్ స్నాచింగ్ కేసెస్ గురించి రావడం జరిగింది, రిపోర్ట్ రావడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా 20494 కంటే ముందు ఈ 12863 బెంగళూరు టు హౌరా ట్రైన్ పాస్ అవ్వడం జరిగింది. అది అంటే స్లోగా దాంట్లో అఫెండర్స్ ఏం చేస్తారంటే బయట ఒక ఇద్దరు లోపల బయట అఫెండర్స్ ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక ఐరన్ కానీ జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేసి పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అవుతుంది. అంటే ఆ సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో టు రెడ్ సిగ్నల్ కావచ్చు. అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బయట ఉండే బ్యాచ్ మాట్లాడుకొని లోపల ఈ స్లీపర్ కోచ్ మామూలు స్లీపర్ కోచెస్ ఆర్డినరీ ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది. దాని తర్వాత 20494 చండీగఢ్ టు మధురై ట్రైన్ అది విజయవాడలో స్టార్ట్ అయితే మన నెక్స్ట్ స్టాప్ పెరంబూర్. విజయవాడ స్టార్ట్ అయితే మన పెరంబూర్ స్టాప్. ఆ ట్రైన్ రావడము బెంగళూరు హౌరా తర్వాత విజయవాడ టు పెరంబూర్ మధ్యలో ఈ కావలి అల్లూరు ఉలవపాడు ఆ మధ్యలో ట్రైన్ కిలోమీటర్ నెంబర్ 202 దాని దగ్గర ఆ వైర్ జంక్షన్ బాక్స్ దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది అఫెండర్స్. దాంతో ఆ ట్రైన్ స్లో కావడం జరిగింది. దాంట్లో బయట లోపల ఒక 2 చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ జరిగింది. ఒక లేడీ నుంచి ఒక 10 గ్రాములు, ఇంకొక లేడీ నుంచి ఒక 20 గ్రామ్స్ అయింది. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ థెఫ్ట్ అంటే బ్యాగ్ కూడా లాక్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక 4,000 రూపాయలు క్యాష్ ఉన్నట్లుగా వాళ్ళ ఫ్రెండ్స్ కంప్లైంట్స్ సమాచారం. కంప్లైంట్స్ కూడా అదే ట్రైన్లో పాస్ అయిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు కంప్లైంట్స్ కూడా మాట్లాడుతున్న వాళ్ళ కంప్లైంట్స్ ఏదైనా వాట్సాప్లో పెట్టేసి వాళ్ళ ద్వారా అది తీసుకోమని చెప్పేసి ఇది బిట్వీన్ 12:05 to 12:20 మళ్ళీ ఇమీడియట్గా 12:40 గంటకు ఆర్పీ వాళ్ళకు జిఆర్పీ వాళ్ళకి రావడం వచ్చింది. సమాచారం ఇచ్చినట్టే ఆర్పీ వాళ్ళు మా జిఆర్పీ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ స్టాఫ్, సుబ్బారావు ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ మిగతా అందరూ సీన్కి రెస్ట్ కావడం జరిగింది. టోటల్ 2 చైన్ స్నాచింగ్ కేసెస్, ఒక బ్యాగ్ లిఫ్టింగ్ కేసు, ఆ ఒకే ఒక ట్రైన్ నెంబర్ 20494 చండీగఢ్ టు మధురై ఆ ట్రైన్లో రిపోర్ట్ కావడం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్స్ వాళ్ళతో మాట్లాడి ఆ రెండు కేసెస్ లేదా వాళ్ళ బ్యాగ్ లిఫ్టింగ్ కేసు ఇస్తే బ్యాగ్ లిఫ్ట్ కేసు ఇస్తే దాన్ని కూడా ఇచ్చేసి ఆ 3కి కేసు రిజిస్టర్ చేయడం. కంప్లైంట్ ఇచ్చారు సార్. కంప్లైంట్ ఇప్పుడు ఇంకో మా ఎస్ఐ గారు వాళ్ళని మానిటర్ చేస్తా ఉన్నారు. టోటల్ ప్రాపర్టీ 50 గ్రామ్స్, ఒకటి ఒక క్యాష్లో 4,000. 3 కేసెస్ సుమారుగా ఒక అందాజుగా 1 రూపాయల దాకా ప్రాపర్టీ.